హలో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో వచ్చేసి మా వాడి సిర్లాక్ అయితే చూపించాలనుకుంటున్నా. నేను ఇప్పటి వరకు వాడికి బయట నుంచి అయితే సిర్లాక్స్ ఏది యూజ్ చేయాలి, ఇంట్లోనే చేశాను. సో 6th మంత్ నుంచి ఇప్పుడు 10th మంత్ వరకు అయితే నేను వేరేది యూజ్ చేశాను. సో అది కూడా ఇంట్లో చేసింది, రైస్ దాల్ అంతా వేస్ట్ చేస్తాం కదా, సో అది. సో ఇప్పుడు 10th మంత్ స్టార్ట్ అయింది కాబట్టి నేనైతే వాడికి చేంజ్ చేస్తున్నాను. సో ఇదైతే 10th మంత్ బేబీ స్టార్టింగ్ నుంచి అయితే పెట్టవచ్చు. సో చాలా హెల్దీ కూడా. సో సింపుల్గా ప్రాసెస్ ఏంటనేది చూసేద్దరు. మీరు కూడా ఒకసారి ఎవరైనా బేబీస్ ఉండి సో ట్రై చేయండి. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది కూడా, వాళ్ళు కూడా తినేస్తారు. సో ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ప్యాన్ హీట్ చేసుకుని అందులో బాదం, కాజు, పిస్తా అయితే వేసుకోవాలి. సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను అంతా డ్రై రోస్ట్ చేసుకుంటున్నా కంప్లీట్. మీకు కావాలి అనుకుంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం సిమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసామంటే ఫుల్ అంతా మాడిపోతుంది, అలాగే కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా ఉండదు. సో తినలేరు కూడా పిల్లలు. సో ఇదంతా సిమ్లోనే ప్రాసెస్ అంతా చేయండి. సో ఇలా కంప్లీట్గా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మక్కన్ అయితే తీసుకున్నాను నేను. 1 కప్ మక్కన్, అలాగే 1 కప్ అటుకులు కూడా వేసుకుంటున్నా. సో 2 సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, బాగా ఎక్కువ కలర్ అయితే రానివ్వకండి. సో కలర్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ ఉంటే సరిపోతుంది, ఇంతకు మించి కలర్ అయితే అవసరం లేదు. సో ఇది ఒక 5 minutes కూల్ అవ్వాలి. అంటే వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పెడితే అది క్లాట్స్ కింద అయిపోతుంది. సో పౌడరు పొడి పొడిగా రాదు. సో అందుకే కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ చేసుకోండి. మీకు 10th మంత్ స్టార్టింగ్ నుంచి బేబీస్ అయితే బాగా మెత్తగా చేసుకోండి పౌడరు. లేదు 1 year పైన బేబీస్ అయితే కనుక మీరు కొంచెం క్రంచీగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు తినగలుగుతారు కాబట్టి. సో మా వాడికి ఇప్పుడే 10th మంత్ స్టార్ట్ అయింది కాబట్టి సో నేనైతే ఇలా మెత్తగా అయితే పౌడర్ చేసుకున్నాను. సో ఇది ఒక జార్లో స్టోర్ చేసుకుంటే 1 week అయితే వస్తుంది. నేను 1 weekకి సరిపడా చేసుకుంటాను. సో ఎప్పటికప్పుడు 1 monthకి చేసుకుంటే సో అది అంతగా బాగోదని చెప్పి నా ఫీలింగు. సో నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాను. ఇంకా నెక్స్ట్ 1 glass వాటర్ అయితే పెట్టుకున్నా. సో చిన్న గ్లాసు, స్మాల్ గ్లాస్తో 1 glass వాటర్ అయితే పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నా. మీకు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కావాలనుకుంటే. సో ఇంకా 1 glass వాటర్ ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత నేను 1 spoon అయితే వేసుకుంటున్న పౌడర్. మా వాడికైతే ఇంత సరిపోతుంది. సో మా వాడికి తినే అంత అయితే చేస్తున్నా. సో ఎక్కువ చేసి వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఎంత సరిపోతుందో అంతే వేస్తాను నేనైతే. సో ఇది ఇలాగ బాగా బాయిల్ అయిపోవాలి, అంటే క్లాట్స్ లేకుండా కలుపుకుంటూ ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో ఇలా ఒకసారి మీ పిల్లలకు కూడా ట్రై చేయండి, కంప్లీట్ చేసేస్తారు. సో చాలా హెల్దీ కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.